దయచేసి దయచేసి ఫోన్లు కానీ, బైకులు కానీ, టీవీలు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, కూలర్లు కానీ, ఏసీలు కానీ, పర్సనల్ లోన్ కానీ ఎవరైనా తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించండి. నెల నెల ఈఎంఐ కట్టగలుగుతామా లేదా? కట్టగలిగే శక్తి ఉంటేనే తీసుకోండి. దయచేసి శక్తి లేనప్పుడు తీసుకోవద్దు. అవే డబ్బులు చిట్టీలు కట్టండి. చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. బ్యాంకులో దాచుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వండి. కానీ పర్సనల్ లోన్ తీసుకొని మీరు రోడ్డు మీద ఏమవుతారో తెలుసు మీకు. ఒక 2-3 నెలలు కట్టిన తర్వాత తెలుస్తుంది. తీసుకున్న వాళ్ళకి తెలుసు. కొత్తగా తీసుకునే వాళ్ళకి తీసుకున్న వారు చెప్పండి. దయచేసి ఈఎంఐ పేరు మీద కొన్ని వందలాది మంది ఫైనాన్సర్లు మన పేద ప్రజల మీద ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు మీద 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఈఎంఐ పేరు మీద ఇస్తున్నారు. ఒక్క ఈఎంఐ కట్టలేమనుకో, చెక్ బోన్ అని చెప్పి 600, 700, 800 ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఇంటికి 4-10 మందిని పంపించేస్తారు. మన భారతీయులమండి. ఇజ్జత్ గల వాళ్ళం మనం. ఇజ్జత్ పోగొట్టుకోవద్దు. ఈఎంఐ తీసుకోవద్దు. వద్దు, ఆ డబ్బు మనకద్దు. ఆ టీవీలు, కూలర్లు, కుక్కర్లు అటువంటి మనకేం వద్దు. ఇవన్నీ విదేశీ పెట్టుబడులు. ఒక గత 20 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము ఒక ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వలేరు. ఇల్లు కాగితాలు పెడదామన్నా ఇవ్వలేరు. కానీ ఇప్పుడు ఒక ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, పాన్ కార్డ్, అంతే 10 నిమిషాలలో అకౌంట్లో పడతాయి. అంటే విదేశీ పెట్టుబడి అంటారు. విదేశీ వాళ్ళు మన దేశం మీద పెట్టుబడి పెట్టిండ్రు. ఇక్కడ వాళ్ళు 100 రూపాయలు పెట్టి మనకు 90 రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు జీతాలు పంచి ఇక్కడ అందరికీ మిగిలిన 80 రూపాయలు వాళ్ళ దేశానికి తీసుకెళ్తారు. మన దేశం ఏమైపోతుంది? అభివృద్ధి కాదు. ఇక మోడీ చెప్తున్నాడు అభివృద్ధి అని. ఎక్కడ గొంగడి అక్కడే ఉన్నది. 5-6 కోట్ల మంది, 100 కోట్ల పైన కానీ మన రాష్ట్రంలో కోట్ల మందికి ఇండ్లు లేవు, వాకిళ్ళు లేవు. కిరాయిలే కట్టలేక 2 రోజులకు ఒక పూట ఉపాసం ఉంటున్నారు. ఈఎంఐ జోలికి పోతే నేనే వచ్చి కొడతా, కట్టబట్టి కొడతా. ఒక తండ్రిగా, ఒక అన్నగా. ఫోన్లు కూడా ఈఎంఐ తీసుకోకండి, డబ్బులు జమ చేసుకొని కొనుక్కోండి. ఎంత అండి ఈ ఫోన్లు? 6-7 వేల నుంచి పడితే 10-12 వేలు. తక్కువ ధర ఫోన్ వాడితే మనకి ఇదా? ఐఫోన్ వాడితే మనకి గుడ్ విల్ ఇస్తారు. ఎవరన్నా ప్రైజ్ ఇస్తారా? ఏమన్నా సీఎం పిలిచి ఏమన్నా రివార్డు ఇస్తాడా? చిరంజీవికి ఇచ్చినట్టు, పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు అవేమి ఇవ్వరు. ఈఎంఐ వద్దు, గోతుల పడవద్దు. బాయ్.